ధర్మోద్ధరణ కోసం దైవం ఎన్నో అవతారాన్ని దాల్చాడు. మరి పరశురామ అవతారం ఎటువంటి ధర్మాన్ని స్థాపించింది? చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. అతడు కూడా పరశురామ అవతారం కూడా ధర్మం కోసమే వచ్చింది. బ్రాహ్మణ ధర్మాన్ని నిరూపించినటువంటి వాడు. ఆనాడు పరిపాలకులలో ఒక విధమైనటువంటి గర్వం బయలుదేరి, ఆ గర్వం చేత మేము చేసినటువంటి శాసనమే శాసనం, మేము చెప్పినటువంటి మాట ఏ మాట, మా మార్గమే సరి అయిన మార్గం, ఈ విధమైనటువంటి తత్వం చేత అనేక రకాలుగా ఉండేటువంటి ప్రజానీకములో ఉండేటువంటి వారికి అనేక రకాలైన కష్టములు వస్తున్నాయి. దానివల్ల పరిపాలకులుగా ఇంకొకళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి అవకాశం లేదు, వాళ్ళే ఉండాలి. కానీ వాళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థను మార్చాలి అంటే ఏం చేయాలి? భగవంతుడు తప్ప ఇంకెవరూ మార్చలేనంత గర్వాన్ని ఆనాడు పరిపాలకులు పొందారు. అందువల్ల సాక్షాత్తు పరబ్రహ్మమే రేణుకాదేవి గర్భాన పరశురాముడు అవతరించాడండి. పరబ్రహ్మమే పరశురాముడుగా అవతరించాడు. కేవలం దేని కొరకు అంటే పరిపాలకులకు బుద్ధి చెప్పుట, ఏ విధంగా పరిపాలన చెయ్యాలో వాళ్లకు తెలియచేయుట. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనేటువంటి ఒకానొక దివ్యమైనటువంటి నినాదాన్ని తీసుకుని వచ్చి, సాధుమూర్తిగా ఉండేవాడు కూడా ఆగ్రహం కలిగితే ఎంత పనినైనా చేయగలడు అని నిరూపించటం కోసం భగవంతుడి ఆ రూపంలో వచ్చాడు. అతడు ఏమీ తెలియనివాడు కదా, సాధుమూర్తి కదా, మెదలకుండా ఉంటాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టుగా అతన్ని ప్రవర్తింపజేస్తే ఏదో ఒకనాడు మనకు సామెత ఉన్నది, ఏమీ చేయలేని చిన్న పిల్లిని కూడా లోపల తలుపులు మూసి కొడితే అది ఎగిరి కళ్ళు పీకుతుంది అని ఓ సామెత ఉన్నది మనకు. అలాగా ఏమి సాధు రూపంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా హింసిస్తూ ఉంటే, అలా ఉండగా ఆ సాధు రూపంలో ఉన్నవాడు కూడా ఒకానొకనాడు సింహముగా మారే అవకాశం వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండవలే అనేటువంటి ధర్మాన్ని లోకానికి ఉపదేశం చెయ్యాలి. కనుక ఆ ధర్మాన్ని ఉపదేశం చేయడం కోసమే వచ్చాడు. ఆ ఒక్క పని అవ్వంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, హాయిగా తపస్సు చేసుకున్నాడు, అంతేకాదు అందులో అవతార ధర్మాన్ని కూడా వదిలేశాడు. రామునికి అప్పచెప్పాడు ఆ అవతార ధర్మాన్ని. తనలో ఉన్న అవతార విశేషం మొత్తం, ఆ శక్తిని మొత్తాన్ని రామచంద్రునికి అప్పచెప్పాడు. తాను తపస్సు కోసం వెళ్ళిపోయాడు. కనుక పరశురామ అవతారం కూడా ఆవేశ అవతారమే అయినా కేవలం ధర్మం కోసమే వచ్చింది. భగవత్ అవతారాలన్నీ కూడా ధర్మం కోసమే, అందులో ఏమాత్రం సందేహం లేదు.